లేదండి, ఆ పేరుతో ఎవరు అడ్మిట్ అవ్వలేదు. లేదా? పోనీ ఏదైనా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఒక్క నిమిషం. లేదండి. మేడం ప్లీజ్ ఇంకొకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే. రమేష్ అండి? కాదు, రణ్వీర్. సారీ అండి, ఆ పేరుతో ఎవరూ రాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. రణ్వీర్, మిస్సమ్మ చేస్తుంది. రాక్షసు పసిగట్టు వచ్చేసింది. ఇప్పుడెలా? అది దాని జోలికి వచ్చినా క్షమిస్తుందేమో గాని పిల్లల జోలికి వస్తే మాత్రం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడతాం. ఏంటి మనోహరి, నువ్వు నీ ప్లాను నీ ప్రాణాలని వేరు చేసి మాట్లాడుతున్నావు? ప్రాబ్లం నీది, ప్లానింగ్ నీది. అందుకే ప్రాణాలు పోయేది కూడా నీదే కదా. ఓహో, అయితే ఈ ప్రాబ్లంకి నీకు ఏ సంబంధం లేదా? ఆ రోజు నువ్వు తురుకుని తీసుకుని వెళ్లకుండా ఉండుంటే ఈ రోజు నేను ఇలాంటి పరిస్థితులు ఉండేవాడిని కాదు. అవును, ఇదంతా నన్ను అమర్ దగ్గర ఎక్కించడానికి నువ్వు వేసే ప్లాన్ అయితే కాదు కదా? అంజలిని కిడ్నాప్ చేయబోతూ నేను దొరికిపోతే అమర్ నన్ను ప్రాణాలతో ఉంచడు. నీకు కావాల్సింది కూడా అదే కదా? నీకైనా పిచ్చి పట్టిందా? అయినా అంజలిని కిడ్నాప్ చేయాలనుకున్నది నువ్వు. నీకు నన్ను చంపడం ఎంతో సులువో నాకు కూడా నిన్ను చంపడం అంతే సులువు. దానికోసం నేను ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా మిస్సమ్మ మనల్ని పట్టుకోవడానికి ఒక్క క్షణం దూరంలో ఉంది. ఇప్పుడు ఇలా మనం కొట్టుకుంటూ ఉంటే దాని పని ఈజీ అవుతుంది. అయ్యో మనోహరి, అంజలి ఆ రూమ్ లో ఉంది. తెలుసు ప్రభు, కానీ మీకే నేననేదాన్ని ఇక్కడ ఒకదాన్ని ఉన్నానని గుర్తులేనట్టుంది. నా లెక్క క్లియర్ చేసి నాకు విముక్తి కలిగించాలని మీరు మర్చిపోయినట్టున్నారు. ఏమిటి బాలికా నీ గోల? యమ గోల అదే ఎందులకు? అది మీకు కూడా తెలుసు కదా రాజుగారు. నాకు కావాల్సింది నాకిస్తే మీకు కావలసిన మనశ్శాంతి నేను మీకు ఇచ్చేస్తాను. గుప్తా గారు, రాజుగారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను ఇక్కడ ఉంటే మాత్రం
నా లెక్క తేల్చే వరకు నా తిక్క మొత్తం చూపిస్తాను. మళ్ళీ ముందు చెప్పలేదని మాత్రం అనకూడదు. ఏమిటి ప్రభు ఆలోచించుచున్నారు? ఆ బాలికని గాని మరలా భూలోకమునకు పంపించాలని యోచిస్తున్నారా? అయ్యో, మా పితృవర్యులు మానవులతో జాగ్రత్తగా ఉండమని చెబితే నవ్వుకుంటేని, కాని ఎందులకు చెబితిరో ఇప్పుడు అర్థమగుచున్నది. నా నరకమున నాకే నరకము చూపించుచున్నది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు ప్రభు. బాలిక, ఆ పాపులను పంపుము. తదుపరి మీ విన్నపాలు వినదము. నమ్మొచ్చా రాజుగారు? మా లోకమున నాకే స్వేచ్ఛ లేకుండా పోయినది. ఓ ధూమ్ తథా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాయ్. మిస్టర్ చిత్రగుప్త గారు, యముడు గారు నాతో మాట్లాడాలన్నారు కదా, తీసుకెళ్ళండి. మేము ప్రభువుల వారిని అడిగి వచ్చేదము. అప్పటి వరకు నీ విచటే వేచి ఉండుము. తదుపరి పిలిచేదను. మన వాళ్ళే దిగి రావాలి రాజుగారు దిగి రావాలి. నీ నినాదములు బహు బాగున్నవి సుమి. Yes.